ఇంత లేట్ అయింది నాన్న? తాతయ్యకి ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తాను. మీరు ఉన్నారు, ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా? ఎంతైనా రక్త సంబంధమేనండి. సార్ ఇదిగో బాయ్. ఎన్ఆర్ఐ రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్. మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి. నాన్న రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య? ఏం రెస్ట్ లేరా? ఈయనేదో చదువుకున్నాడు, ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దత్తకిచ్చి పెళ్లి చేశాం. మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలీదు. ఎంత తెలివైన వాడికైనా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రావడం సహజమేనండి. మనం ఇచ్చే చోట 10 ఎక్కువ ఇస్తాడు, తీసుకున్న చోట 5 తక్కువ తీసుకుంటాడు. మొత్తం లాసే. నువ్వు నోరు మీరా? ఏమిటో మా అన్నయ్య కొడుకుని పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను. ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్ల వెనక పనోళ్ళ వెనక తిరుగుతుంటాడు. యూనియన్ లీడర్. ఏడ్సవలేరా? మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి? ఇద్దరే ఎందుకు పనికిరారు. ఆ రగ్గాడు తెలివి తక్కువ పనుల వల్ల నాకు పరువు పోతుంది. వాడిని ఒక్కడనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చడం, నలుగురు నవ్వటం ఇదో పెద్ద నసైపోయింది నాకు. అంత లేదురా కొత్తం. నా ఈ తెలుగు తక్కువ పనులు అయితే నీవు ఏకంగా కంపెనీకి నిప్పెట్టే పనులురా. ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి నేను కాసుకొస్తున్నాను. అబ్బో కాసాడయో యాపిల్ పళ్ళు బాగా కాయించావుగా మామయ్య. కాశ్మీర్ లో యాపిల్ అయితే ₹1. ఇక్కడేమో 22 రూపాయలని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు. పంట వేస్తే ఏమైంది? పెంట అయింది. అక్కడ గడ్డి మొక్క కూడా మొదలలేదు కదరా గంగిరెద్దవా. ఒరేయ్, నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదన్న ఇచ్చారా? తమరేం పీకారంట? ఎవడో 1 గంట నుంచి 100 కోట్ల లాటరీ వచ్చింది, ఖర్చులు ₹1 పంపించమంటే ఎగేసుకుని కట్టావు. మరి ఇప్పుడు ఏమైంది? వాడు వెనక్కి తిరిగి బోటు చూపించాడు. చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యి వేసుకుని తినే దద్దమ్మని. ఇంకెందుకండి ఈ గొడవలన్నీ? మా అల్లుడు వచ్చాడుగా, కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు. ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి. అబ్బో వచ్చేసాడని చెప్పేస్తాం. మరి మా ప్లాన్లు మాకుంటాయి. హలో తాతయ్య. కూర్చో నాన్న, కూర్చో. ఏమైందండి? బావ గుర్తొచ్చాడే. పాప మావయ్య గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు. అల్లుడు నీకు ఓకే అయితే నా కూతుర్నికి పెళ్లి చేస్తాను. ఈ అమ్మాయినా బాగుండేది, బాల్య వివాహం చేసి ఉండేవాడిని. దరిద్రుడా. అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు? ఏందన్నా మాట్లాడేది? ఏం ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వవా? అసలు అల్లుడికి పెళ్లి అయిందో లేదు కనుక్కున్నావా? కరెక్ట్ ఐడియా. ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మామయ్య. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. బాగైంది. మరి అమ్మాయి ఏది చందు? నేను రావడమే ఫస్ట్ టైం కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తుంది. రేయ్ భరత్, ఆల్ ఓకే మ్యాన్? ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్యల పేరు మీద పెట్టాడంట్రా. ఒక 200 కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట. ఆ ట్రస్ట్ డబ్బైనా ఓకే. 4 రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను. ఓకే, డోంట్ వరీ. బాయ్. ఒకసారి ఆ కుర్చీలో కూర్చోనన్నా. ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య. ఈ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను రా. అది ఎలాగో తెరలేదు. కనీసం నువ్వైనా కూర్చుంటే. నన్ను క్షమించరా. అదేంటి తాతయ్య?
మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా. ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను. నువ్వు అక్కర్లేదు పొమ్మన్నాను. వాడే వస్తాడని నేను రమ్మంటానని వాడు నా తప్పు తెలుసుకునేసరికి 10 ఏళ్లు పట్టింది. మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తల కొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది. మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు. నువ్వు అనాథగా బ్రతకటానికి నేనేరా కారణం. నన్ను క్షమించు నాన్న. అంత మాటలు ఎందుకు తాతయ్య, ఊరుకో. నమస్కారం. నేనే శ్రీనివాసరావుని, మీ ఫాదర్ ఫ్రెండ్ని. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడిని. డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు. వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి తాతయ్య. వాటిని క్లోజ్ చేయడానికి మినిమం 6-7 నెలలు పడుతుంది. పైగా నాన్న పేరు మీద 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఏం. 25 కోట్లు రెడీ చేసుకున్నాను. మిగతా 25 కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు నేను ఇక్కడికి రావడం. నాన్న పేరు మీదంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిట్రా? వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది. అలా కాదు తాతయ్య. వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా. రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్లో డబ్బు ఉంటుంది. నువ్వు హాస్పిటల్ పనులు, కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం తాతయ్య. ఆ వీలునామా తతంగం అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి. వెంటనే జరిగిపోవాలి. 25 కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే 4-5 రోజులు పడుతుందండి. నీకు 4-5 రోజులు అదే అంటే 25th వరకు అయితే 4-5 రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య. ఇదేంట్రా కొత్తగా నీకే పిచ్చి పట్టింది? సరే గాని నీకు కూడా 2 ముద్దలు పెడతాన్రా. ఇప్పుడు వద్దు పిన్ని. అబ్బా తినరా. ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని. కర్మ. బంటి బంటి, నేను ఇక్కడ. ఇక్కడున్నావా? పిసగడం ఏంట్రా బాబు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? తిను. మీ నాన్న నా చేతి ముద్దల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా? చాలా ఇష్టంగా తినేవాడు. రా నీకు కూడా పెడతాను. ఆ? మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడురా. అమ్మాయిలతో తిరిగింది నువ్వు, మాయని హర్ట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్లాల్సింది నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికిద్దామనే కదా పారిపోయిచ్చావు. ట్విన్ టవర్స్ కూల్చింది నువ్వు, లాడెన్ ని చంపింది నువ్వు, 100 సెంచరీలు కొట్టింది నువ్వు. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అమెరికాలో నీ కోసం పోలీసులు వస్తే నన్నక్కడ అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జంపాయి పారిపోయేస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్లో పోలీసులు నన్ను కుమ్మేశారు. ఇది గుర్తులు ఎలా ఉంటాయో తెలుసా నీకు? అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా? వాట్ ద హెల్? నువ్వు రా. నేను రా, నువ్వే రా. పిగ్గు ఊడిపోతుంది చూసుకో. నాది విగ్గేంట్రా, ఒరిజినల్. కావాలంటే పీక్కు. వాళ్ళకి 1000 కోట్లు ఆస్తుంది. చూడ్డానికి అలా లేరే. అలా ఉన్నారు కాబట్టి 1000 కోట్లు ఉన్నాయి. ఎస్. ఓకే. ఏంటి షాక్ అయ్యారా? జస్ట్ ఫర్ ఫన్. ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం. అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం. అనాథరం కదా. భలే వాళ్ళే. మావయ్య, మా పెద్ద అత్తయ్య మహాలక్ష్మిలో ఉన్నారు. ఈయన విష్ణువు, జూనియర్ మహాలక్ష్మి, శివుడు, పురే పార్వతి, నమస్తే అండి. బొజ్జ గణపయ్య. మన్మథలీలో మన్మథలీలో పొగరు బంగారంలో గింగిరాలు తిరుగుతున్నాయి. మీరు నేను పక్కింటి మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మరి విష్ణు? అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదండి. బట్ వై? నాకు కుజదోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి. రెడిక్యులస్, మీనింగ్లెస్, సెన్స్లెస్, బార్బేరియస్. అందుకే నాకు ఇండియన్ మూఢనమ్మకాలంటే ఇరిటేషన్. మీకేం తక్కువ? అన్నం తక్కువ, వయసు తక్కువ, కలర్ తక్కువ, క్యాలరీస్ తక్కువ. అదృష్టం తక్కువ. యు మీన్ లక్. నో, డోంట్ సే లైక్ దట్.
జాతకాల పిచ్చితో నీలాంటి జాక్ పాట్ మిస్ అయిన వాడిదే దురదృష్టం. ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, అలాంటి వాడంటే నేను కాదు, నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం. నో డోంట్ సే లైక్ దాట్. నా 42 కన్ని వయస్సు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్ళే మీరు. 42 కన్యం మనసా. వాట్స్ హ్యాపెనింగ్? మీ ఆవిడ చాలా బాగుందిరా. అందుకునేగా చేసుకున్నాను. అవును, మీరెక్కడ చూసారు? ఈ అమ్మాయి? నేనే నీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా. అవును, మై వైఫ్. అది మాకు తెలుసులే. ఎక్కడ దిగారు ఈ ఫోటో? ఎయిర్పోర్ట్ లో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి? అదే వేరే టూర్కి వెళ్ళినప్పుడు ఫోటో. లాజిక్ సరిపోయిందా? అదో రోజు ఇదో రోజు అయితే